ఇద్దరు వీళ్ళకి ఈమెకి ఆయనంటే విపరీతమైన ప్రేమ, ఆయనకి ఈవిడంటే విపరీతమైన ప్రేమ. ప్రేమ లోపల ఉంటుంది కానీ ఈయన ఆఫీస్కి వెళ్ళేదాకా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఆఫీస్ నుంచి సాయంత్రం రాగానే డిస్టర్బెన్స్ వస్తుంది. అలా అని చెప్పి విడిపోయి విడాకులు తీసుకునేంత భేదం ఉంటుంది అంటే ఉండదు, శత్రుత ఉంటుందే ఉండదు, వాడు చెడు కోరుకునేంత మనసు ఉంటుందే ఉండదు, ప్రేమే ఉంటుంది. కానీ నిరంతరం ఈ ఈ చిన్న చిన్న ఘర్షణలు, కీచులాటలు, గిల్లి కజ్జాలంటారు సార్ భార్యాభర్తల మీద, అవి ఎందుకు వస్తాయి, కారణం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే దీనికి ఒక చిన్న రెమెడీ ఉందండి. పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు, పెద్ద పెద్ద యంత్రాలు కట్టించక్కర్లేదు, లేకపోతే ఏంటంటే గ్రహజపాలో, లేకపోతే ఏంటంటే ఉంగరాలు చేయించుకుని వేలు ఖర్చు పెట్టి ఇన్ని క్యారెట్స్ ఉండాలండి, ఆ యంత్రంలో పెట్టి పూజ చేయాలండి, ఆ స్వామివారికి ఇంత ఇచ్చామండి, ఇంత హడావిడి లేకుండా సింపుల్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి ఒక సింపుల్ థియరీ చెప్తాను. మీరు కనుక అది పాటించగలిగితే ఖచ్చితంగా అది తెలియకుండా ఏంటంటే భగవత్ అనుగ్రహంగా మీకు అది దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఏం కష్టపడక్కర్లేదండి. మీరు నిత్యానుష్ఠానం చేసుకుంటారు కదా ఇంట్లో, మీరు నిత్యం ఉదయం పూటనో సాయంత్రం పూటనో ఏదో ఒక ప్రాథమిక పని చేసుకుంటూ దానిలో స్వామివారిని కొంతమంది 10 నిమిషాలు అర్చిస్తారు, కొంతమంది పావుగంట అర్చిస్తారు, కొంతమంది 1 అవర్ అర్చిస్తారు. ఈ అర్చించేటువంటి విధానంలో ధర్మార్థ కామ్య మోక్షములు అన్నారు కదా, ఈ మనం తాళి కట్టేటప్పుడు కూడా లేకపోతే పాణిగ్రహణం చేసేటప్పుడు ప్రమాణం చేస్తుంటే ధర్మ అర్థ కామములు మాత్రమే ఈవిడ లేకుండా నేను చేయను అని చెప్తారితే మోక్షానికి ఎవరి దారి వాళ్ళదని చెప్పింది. కానీ ఇక్కడ లౌకికమైన విషయంలో ఏంటంటే మోక్ష ప్రాప్తికి ఏదైతే ఉందో మోక్ష ప్రాప్తికి వెళ్ళేటువంటిది మాత్రమే ఇండివిజువల్గా చేసుకుంటారు. కానీ ఇంట్లో సకుటుంబ పరంగా చేయాల్సింది అంటే తాళి కట్టినప్పటి నుంచి ఆవిడ విడోరయ్యేదాకా కూడా చేయాల్సినవి ఏంటి, విడోరైన తర్వాత కొన్ని చెయ్యం, అవి ఓన్లీ మోక్షకరమైన చేసుకుంటాం తప్పితే ధార్మికమైనవి చెయ్యం. అట్లాగే పురుషుడు కూడా భార్య వివాహం అయినప్పటి నుంచి భార్య చనిపోయేదాకా మాత్రమే ధార్మికమైన పనులు చేయడానికి ఆయన అర్హత ఉంటుంది, తర్వాత ఆయనకి అర్హత ఉండదు. అంటే ఏంటంటే మనకి ఆడవాళ్ళకి తాళి కానీ మగవాళ్ళకి మొలతాడు కానీ స్పౌస్ వెళ్ళిపోయినప్పుడు తీసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మోక్ష ప్రధానమైన మంత్రకృష్ణనామో రామనామో చేసుకోవడానికి పనికొస్తుంది. యజ్ఞయాగాది క్రతువులు కానీ లేకపోతే గృహప్రవేశాలు కానీ ప్రతిష్టలు కానీ ఇంకే రకమైన వ్రతాలు కానీ పూజలు కానీ ఏమీ చేయటానికి మగవాడికి అర్హత ఉండదు, ఆడవాళ్ళకి అర్హత ఉండదండి. ఇది చాలామందికి తెలియక ఏంటంటే ఆడవాళ్ళని మాత్రమే ఏదో తక్కువ చేసి చెబుతాం ధర్మం అనుకుంటారు. భర్త చనిపోయిన భార్యకి ఏ విధంగా అర్హత ఉండదో భార్య చనిపోయిన భర్తకి కూడా అదే విధంగా అర్హత ఉండదు. కనుక ఏంటంటే ధార్మిక విషయాలు మనం చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి, లేకపోతే ఇంట్లో పూజ చేసుకోవాలి, లేకపోతే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, వినాయక వ్రతం చేసుకోవాలి. ఏ వ్రతం చేసినా నిత్యానుష్ఠానం చేసినా సరే అప్పుడు మీరు గనక ఒక చిన్న సలహా, మీరు ఆడవాళ్ళకి భక్తి ఉండి పూజ చేస్తుంటే బతిమిలాడుకునో గడ్డం పట్టుకునో సినిమాకి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు కదా, షాపింగ్ వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు కదా, తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు కదా, అదే చిన్న విషయాన్ని మీరు అనుష్ఠానం చేసుకునేటప్పుడు, మీరు పూజ చేసుకునేటప్పుడు ఏ భార్య భర్త అయితే కూర్చుని కలిసి కనుక ఉదయము సాయంత్రము నిత్యానుష్ఠానం చేసుకుంటారో వాళ్ళకి వితిన్ 1 ఇయర్ ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది ఏమిటండి మా మధ్య చిన్న కైసులాట్లు వచ్చినాయి, మా మధ్య ఇబ్బందులు వచ్చినాయి, దానికైనా శాంతులు చేయాలా, వ్రతాలు చేయాలని భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య ఎన్నో రకాల పూజలు చేయించడము, వ్రతాలు చేయించడము. అవి చేసేటప్పుడు ఏంటి, భర్తకి ఇష్టమైతే పంతులు గారి గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తాడు, భార్యకి ఇష్టమైతే భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఈవిడ కూర్చొని పంతులు గారు పెట్టుకుని ఈవిడ చేసిస్తూ ఉంటుంది. దానివల్ల ఈ సమస్యలు తీరవు. ఈ చిన్న లాజిక్ ఏంటంటే ప్రతి నిత్యానుష్ఠానంలో ఉదయం పూట సాయంత్రం పూట లేకపోతే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడా పెళ్ళికి ఎలా కలిసి వెళ్తామో, మన సినిమాకి ఎలా కలిసి వెళ్తామో, ఎదుటి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్కు మనం ఏదైనా బయటికి వెళ్ళాలంటే పార్టీకి వెళ్ళాలంటే ఎలా కలిసి వెళ్తామో, నిత్యానుష్ఠానం భగవత్ సన్నిధిలో కూర్చునేటప్పుడు ఎవరైతే గనక ఉదయం సాయంత్రం నిత్యానుష్ఠానం వాళ్ళు చేసుకునేటప్పుడు స్త్రీ చేసినా పురుషుడు చేసినా వాళ్ళు చేసే నిత్యానుష్ఠానంలో వాళ్ళ స్పౌస్ని అంటే సతీ సమేతంగా కానీ పతి సమేతంగా కానీ కూర్చుని నిత్యానుష్ఠానం కనుక ఏ ఇళ్లల్లో అయితే కలిసి చేస్తారో ఆ ఇళ్లల్లో మీరు నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా 1 ఇయర్లో కలిసి గనక అది సత్సంగం చేయండి, లేకపోతే పారాయణ చేయండి, లేకపోతే ఏదైనా పూజ చేయండి, ఇద్దరూ కలిసి గనక అనుష్ఠానం చేసుకున్నట్లయితే
ఎక్కువ అక్కర్లేదండి. ఒకే ఒక సంవత్సరం నేను చెప్పింది. దానికి మీకు పట్టే నిమిషాలు ఏంటంటే, ఒక 30 నిమిషాలు కొంతమంది చేస్తారు. 1 అవర్ చేస్తారు. 10 నిమిషాలు చేసుకుంటారు. మీరు ఏం పూజ చేసినా సరే, మీరు చేసే అర్చనమే. అష్టోత్తరం చదువుకుంటారో, లేకపోతే మంత్రజపం చేస్తారో, లేకపోతే గోవిందనామాలు చెప్పుకుంటారో, ఏదైనా చేయనండి. మీ ఇంట్లో ఏది భగవంతుడి దగ్గర చేయబడుతోందో, ఆ చేసేటువంటి కార్యము భార్య, భర్తలు ఇద్దరూ కలిసి కనుక కలిసి ఉచ్చారణ చేస్తూ, కలిసి కూర్చుని, కలిసి కనుక రోజు చేసుకుంటే, ఇంకా ఏ వ్రతాలు చేయక్కర్లేదు, ఏ పెద్ద పెద్ద హోమాలు చేయక్కర్లేదు, మీరు దానికి నివారణ కోసం పెద్ద పెద్ద శాంతులు ఏమీ చేయక్కర్లేదు, యంత్రాలు కట్టించుకోక్కర్లేదు, వేలు ఖర్చు పెట్టక్కర్లేదండి. నిత్యానుష్ఠానము ఇద్దరూ కలిసి ఎప్పుడైతే ప్రతిరోజు 2 పూట్లా చేసుకుంటారో వితిన్ 1 ఇయర్లో భగవంతుడి కృప వల్ల వాళ్ళిద్దరూ కూడా చాలా దగ్గర అవుతారు. సినిమాకి కలిసి వెళ్తున్నారు, షాపింగ్కి కలిసి వెళ్తున్నారు, చుట్టాలింటికి కలిసి వెళ్తున్నారు. అనుష్ఠానం కూడా అలాగే మొహమాట పెట్టో, బతిమిలాడుకునో, గడ్డం పట్టుకునో, ప్రేమగానో, అన్యోన్యంగానో, అనుకూలంగా అడిగి భగవంతుడి దగ్గర మీరు నిత్యం చేసే దాంట్లో ఇద్దరు కలిసి కూర్చుని చక్కగా చేసుకోండి. ఎప్పుడైతే అలా ఇద్దరూ కలిసి కనుక ధర్మ పరిపాలన చేస్తారో ఆటోమేటిక్గా భగవంతుడి అనుగ్రహం ఇద్దరినీ కలపటానికి, ఇద్దరినీ అన్యోన్యం చేయటానికి ఆయన సంపూర్ణ అనుగ్రహం ఇచ్చి మీ అందరి ఆలు దంపతులు కూడా చాలా అన్యోన్యంగా పెరిగి చక్కగా అన్యోన్యంగా ముందుకు వెళ్ళి చక్కగా మీ జత చూసి చక్కగా పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారని అందరూ అనుకునేట్టుగా తయారవుతుంది. కాబట్టి ఈ చిన్న మోడిఫికేషన్ని వినటానికి చాలా చిన్నదిగా ఉంది, చెప్పడానికి చిన్నదిగా ఉంది, కానీ దీని ఫలితం మాట చాలా అమోఘంగా ఉంటుంది. దీన్ని గమనించుకొని మీరు పూర్తిగా నిత్యానుష్ఠానాన్ని జీవిత భాగస్వామి ఉన్ననాళ్ళు కూడా కలిసి చేసుకుంటే మీ దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీరందరూ అన్యోన్యంగా ఉండాలని ప్రతి దంపతులు కూడా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. చాలా ధన్యవాదాలు.